ईटी मोहम्मद बशीर आइटम नंबर 14 पे बोलना चाहते हैं। इंट्रोड्यूसर दूसरा बिल है, छोड़िए सर, अगला लीजिए, नेक्स्ट बेनी बनन नो, के राधा कृष्णन नो, सोगत राय जी। सर, ये जो बिल है मुसलमान वक़्फ़ बिल को वापस लेने के, ये कैसा होगा सर? वैसे भाई मुझे बोलने में फिर तुम बोलो, बोलो ना। कोई बुरी बात नहीं सर। కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై లోక్సభలో వాడివేడి చర్చ జరిగింది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వక్ఫ్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డుల అపరిమిత ఆధారాలను కట్టడి చేయడంతో పాటు వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్, సర్వే, ఆక్రమణల తొలగింపునకు సంబంధించిన సమస్యల్ని పరిష్కరించడం ఈ చట్టం యొక్క లక్ష్యమని రిజిజు చెప్పారు. వక్ఫ్ బోర్డు ద్వారా వచ్చే డబ్బును ప్రభుత్వం సూచించిన పద్ధతిలో వితంతువులు, విడాకులు తీసుకున్న వారు, అలాగే అనాథల సంక్షేమానికి ఉపయోగించాలని కూడా బిల్లు నిర్దేశించిందన్నారు. न सर, मैं दो ही चीज बोलने चाहता हूँ। ये संदेह ये होता है कि सरकार मुसलमान वक़्फ़ प्रॉपर्टी पर कब्जा करने चाहते हैं। सारा देश में वक़्फ़ बोर्ड के हाथ में 8.7 लाख प्रॉपर्टी है। इसका पूरा एरिया है 9.4 लाख एकर्स अक्रॉस इंडिया और इसका एस्टिमेटेड वैल्यू है 1.2 लाख करोड़। सरकार इस पर दखल लेने चाहते हैं, इसलिए कलेक्टर का बात जो बोला, पहले तो कलेक्टर नहीं था। కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై లోక్సభలో వాడివేడి చర్చ జరిగింది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వక్ఫ్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలను ఫోన్ ద్వారా అందిస్తారు మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్. చెప్పండి, ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించిన బిల్లును అయితే లోక్సభలో ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించిన విషయాలు ఏంటి? దీని మీద చాలా అంశాలన్నీ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. ముఖ్యంగా కాంగ్రెస్, టీఎంసీ, డిఎంకే, ఎస్పీ ఈ పార్టీలన్నీ కూడా చాలా తీవ్రంగా దీన్ని వ్యతిరేకించాయి. ముఖ్యంగా ఎస్పీ చాలా గట్టిగా దీని మీద వాదించింది. అమిత్ షా అండ్ అఖిలేష్ యాదవ్ మధ్య, ఇద్దరి మధ్య కూడా తీవ్రమైనటువంటి వాదన కూడా జరిగినటువంటి పరిస్థితిని కూడా లోక్సభలో మనం చూసాం. ఇటువైపు ఎన్డీఏ పక్షాలు కూడా చాలా గట్టిగానే దీని మీద మాట్లాడినాయి. ఈ వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశంలో సంబంధిత శాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా స్పష్టమైనటువంటి వివరణ, తమ యొక్క అభిప్రాయాన్ని ఎందుకు ఈ బిల్లు పెడుతున్నామో అభిప్రాయాన్ని గురించి స్పష్టంగా అందరికీ తెలిసేలా మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో వచ్చినటువంటి సచార్ కమిటీ నివేదిక ఆధారంగానే ఈ బిల్లు రూపొందించామని చెప్పి కిరణ్ రిజిజు సభకి తెలియజేశారు. అయితే దీని మీద ప్రతిపక్షాలు తీవ్రమైనటువంటి గొడవ చేసినాయి. ఇది వాళ్ళ యొక్క హక్కుల్ని హరిస్తున్నటువంటి పరిస్థితిగా దీన్ని భావించాల్సి ఉంటుంది అన్నట్టుగా మాట్లాడినటువంటి నేపథ్యంలో దీనివల్ల ఎవరి హక్కుల్ని హరించట్లేదు, ఎవరికి ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. దీని మీద చేస్తున్నటువంటి చాలా విపరీతమైనటువంటి ఖర్చు ఏదైతే ఉందో దీన్ని ముస్లిం మహిళలకు సంబంధించినటువంటి అనేక అంశాల్లో వాటిని వినియోగించవచ్చు అని చెప్పి మంత్రి చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన డిమాండ్ చేసిన సందర్భంగా కూడా కిరణ్ రిజిజు చాలా స్పష్టంగా ఒక మాట చెప్పారు. ఈ వక్ఫ్ సంబంధించినటువంటి వక్ఫ్ బోర్డు అనేది ఒక పెద్ద మాఫియాగా, ఒక పెద్ద భయంకరమైనటువంటి వ్యవస్థలాగా తయారైపోయిందని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించారు. సరే, ఆ తర్వాత మొత్తం మీద ప్రతిపక్షాల యొక్క పట్టు మేరకు దీన్ని పార్లమెంటరీ కమిటీకి దీన్ని నివేదించాలని చెప్పి నిర్ణయించారు. ఆ మేరకు ఈ చట్ట సవరణ బిల్లు ఏదైతే ఉందో దీన్ని
పార్లమెంటరీ కమిటీ ముందుకు తీసుకెళ్లాలని చెప్పే నిర్ణయం మీద సభ శాంతించినట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికి కూడా ఇంకా దాని మీద కొంతమంది సభ్యులు మాట్లాడుతూనే ఉన్నటువంటి పరిస్థితి. ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ప్రతిపక్షానికి సంబంధించినటువంటి సభ్యులు కూడా దాంట్లో ఉంటారు కాబట్టి వీళ్ళందరూ కలిసి కూర్చొని డిస్కషన్ చేసిన తర్వాత దీని మీద ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది మనిషి. అంటే ఈ బిల్లు వల్ల చాలా అక్రమాలు జరుగుతున్నాయి అని అధికార పార్టీలో ఉన్న వాళ్ళు చెప్తుంటే ప్రతిపక్షాలు మాత్రం కేవలం ఈ బిల్లు మతపరమైన బిల్లుగా ఎందుకు అభివర్ణిస్తున్నాయంటారు? నేచురల్ గా మైనార్టీకి సంబంధించినటువంటి ఏ అంశాన్ని అయినా సరే ప్రతిపక్షం మతపరమైన అంశంగానే తీసుకుంటుంది, ఆ విధంగానే మాట్లాడుతుంది, ఆ విధంగానే మతపరమైన రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తుంది. ముస్లిం వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీవ్రమైనటువంటి వ్యతిరేకంగా తయారు చేయడమే వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యంగా వాళ్ళు మాట్లాడడం చాలా సహజమైనటువంటి విషయం. కానీ ఈ వక్ఫ్ చట్టాన్ని అడ్డం పెట్టుకుని కోట్లాది రూపాయలు ఎవరైతే దండుకుంటున్నారో, ఎవరైతే మిస్యూజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ అడ్డుకట్ట వేసేటటువంటి ఈ వ్యవస్థని నేచురల్ గా దాన్ని అడ్డుకుంటారనే విషయం కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే. అందువల్ల వాళ్ళు దీన్ని ఎట్లాగైనా సరే ఒక మంచి చట్టమైనా దీన్ని వ్యతిరేకంగానే ప్రొజెక్ట్ చేస్తారు. అయితే ఇది మంచి చట్టమైన అనేది చెప్పడం ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి, ఎన్డీఏకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ మేరకు వాళ్ళు ఆ రకమైనటువంటి ప్రయత్నం చేశారు. అప్పటికి కూడా ఎవరు ఒప్పుకునేటువంటి నేపథ్యంలోనే దీనికి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి నివేదించాలని నిర్ణయించడం జరిగింది. ఇదేమైనా వాళ్ళు ఇచ్చినటువంటి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినటువంటి ప్రచార కమిటీ నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదిక ప్రకారమే దీన్ని మాడిఫై చేశాం, దీన్ని విధంగా చేశామని చెప్పి గవర్నమెంట్ చెబుతుంది. కాబట్టి ఒకవేళ దీన్ని ఎవరైనా తయారు చేసి ఉంటే ఆ తయారు చేసింది వాళ్ళు చేసినటువంటి వాళ్ళ హయాంలో నియమించినటువంటి ప్రచార కమిటీ నివేదిక ఆధారంగానే బిల్లు తయారు చేశారు. కాబట్టి దీని తప్పులు ఏమైనా ఉంటే అది కాంగ్రెస్ పార్టీకి చెందుతాయి నేచురల్ గా. అందువల్ల దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి దీన్ని నివేదించాలని చెప్పవచ్చు మనిషి. ఓకే, థ్యాంక్ యూ శివప్రసాద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.